నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యామిలీ, 2 ప్రొఫెషన్. ఫ్యామిలీ కావాలంటే ప్రొఫెషన్ కి దూరంగా ఉండాలి, ప్రొఫెషన్ కావాలంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. ఈ రెండింట్లో ఏదో ఒక్కదాన్నే చూజ్ చేసుకోవాలి. నేను ఇంత చదువుకొని హౌస్ వైఫ్ గా ఏముండిపోతాను చెప్పండి? జాబ్ చేయాలనే కదా ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకున్నది. నాకు కూడా జాబ్ చేయాలని ఉండేది. నేను చదువుకున్నదే జాబ్ చేద్దామని చెప్పి. కానీ మనం ఒక డిఫెన్స్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత సోల్జర్ వైఫ్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత అదే ఒక పెద్ద ప్రొఫెషన్ మనకి. ఎలానో చెప్తాను వినండి. నార్మల్ గా ఒక హౌస్ వైఫ్ చేసే పని మనమే చెయ్యాలి, బయట హస్బెండ్ చేసే పని కూడా మనమే చెయ్యాలి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పిల్లల్ని చూసుకోవాలి. ఇక్కడ మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అని ఒక నమ్మకం మన హస్బెండ్స్ మనం ఇవ్వగలిగితే అక్కడ వాళ్ళు ప్రశాంతంగా డ్యూటీ చేయగలరు. ఇలా ఆలోచించే నేను నా ప్రొఫెషన్ అనే ఆప్షన్ ని వదిలేసి ఫ్యామిలీ అనే ఆప్షన్ ని చూజ్ చేసుకున్నాను. అలా అని ప్రొఫెషన్ చూజ్ చేసుకున్న వాళ్ళు నేనేం తప్పు పడట్లేదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంత వరకైనా వెళ్ళొచ్చు. కానీ మేమైతే హస్బెండ్స్ తో కలిసి ఉండడం ఒక అదృష్టంగా భావిస్తాము. ఇంతకీ మీరే ఆప్షన్ చూజ్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.